నమస్తే, వెల్కమ్ టు లియో. డాకు మహారాజ్ ఇప్పుడు ఎన్బీకే 109 కాస్త పేరు మారి డాకు మహారాజ్ అయిపోయింది. అయితే ఎన్బీకే 109 వర్కింగ్ టైటిల్ అయితే అసలు టైటిల్ డాకు మహారాజ్. మొత్తానికి డాకు మహారాజ్పై ఇప్పుడు కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. విమర్శలతో పాటు ఆసక్తికరంగా కూడా మారింది. ఎలా ఉండబోతుంది సినిమా, దాంట్లో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎవరు, ఏం సంగతి అని చెప్పి. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. డాకు మహారాజ్ అయితే మొన్నటిదాకా ఎన్బీకే 109గా కొనసాగినటువంటి ఒక వర్కింగ్ టైటిల్తో వచ్చినట్టు బాలకృష్ణ గారి మూవీ ఇప్పుడు డాకు మహారాజ్ కింద మారింది. అయితే చాలా కాలం తర్వాత ఇలాంటి టైటిల్స్ మనం వింటున్నాం అని చెప్పేసి అనుకోవాలి. అయితే అలాంటి డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసేది మాత్రం బాలకృష్ణ గారు అని చెప్పుకోవాలి. మొత్తానికి డాకు మహారాజ్ మాన్సింగ్ అనేటువంటి ఒక బయోపిక్ అనేది కొన్ని వస్తున్నాయి అంశాలు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? చాలామంది దీనికి సంబంధించిన మన టైటిల్ వచ్చినప్పుడే రివ్యూలు చెప్పుకుంటూ ఇది డాకు మాన్సింగ్ కథ అనుకుంటూ చాలామంది చేశారు వీడియోలు. నిజాలు మనకు తెలియదు, కానీ అంటే ఇన్స్పిరేషన్తో పాయింట్ తీసుకుని కథ రాసుకోవచ్చు. బహుశా అలాంటిది అయి ఉంటుంది ఇది. ఎందుకంటే డాకు మాన్సింగ్ స్టోరీ బయోపిక్ లాగా గతంలో ఒక హిందీలో ఒక సినిమా వచ్చింది, 2 సినిమాలు వచ్చినట్టుండే, అదే కథతో 2 సినిమాలు వచ్చినట్టుండే. కాబట్టి అలాంటి సాహసం వీళ్ళు చేస్తారా, మళ్ళీ అది బయోపిక్గా తీస్తే ఇబ్బందికరంగా ఉండదు అని. 1890లో పుట్టిన వ్యక్తి అతను. పోలీస్ కాల్పు చనిపోతాడు. దాదాపు 1100 దోపిడీలు, 180 మర్డర్లు, చచ్చిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది పోలీసులను చంపాడంటారు డాకు మాన్సింగ్. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఈ మాన్సింగ్ కథల గురించి ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కాబట్టి ఆ మాన్సింగ్ భయంకరమైన వ్యక్తిగా చెప్తుంటారు. కానీ చంపిన తర్వాత తెలిసింది ఇతను బందిపోడు అనుకున్నాం, కానీ ఇతను బందిపోడు కాదు, చాలామందికి మేలు చేశాడు, రాబిన్హుడ్ తరహా వ్యక్తి అంటూ తర్వాత రియలైజ్ అయ్యారని చెప్తూ ఉంటారు. అంటే ఆ లైన్ తీసుకుని ఉండొచ్చు నేను అనుకోవటం ఇది. సో డాకు మహారాజ్ కాస్త డాకు మాన్సింగ్గా ఇప్పుడు బాగా పూర్తిగా పేరుంది. ఒకవేళ నిజంగా అలాంటి క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు బాలకృష్ణ గారు? బందిపోటు తరహా పాత్రలో ఎన్టీఆర్ గారు కూడా చేశారు. ఇప్పుడు ఈ మధ్యకాలం బందిపోటు తరహా పాత్రలు రాలేదు. ఇప్పుడు ఫ్యాక్షనిస్టులు చేసాం, ఎందుకంటే ఫ్యాక్షనిజం అనేది బాలయ్య బాబు కొట్టిన పిండి. ఇప్పుడు బందిపోటు తరహా పాత్ర మరి బాలయ్య బాబుకి ఇంతవరకు చేయలే. కాబట్టి ఒక మంచి పవర్ఫుల్ పాత్ర అని అనుకోవాలి. ఎందుకంటే ఒక ముసుగు పెట్టుకుని గంటగొడ్డలు పట్టుకుని గుర్రం మీద ఎక్కి వస్తున్నాడంటే, అంటే ఆ దృశ్యాలు చూస్తేనేమో అది డాకు మాన్సింగ్ పాత్రలాగా అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే బాలయ్య బాబుకి చెంగిజ్ ఖాన్, మంగోలియన్ అంటూ ఉంటారు బాలయ్య బాబుకి బాగా కోరిక చెంగిజ్ ఖాన్ బయోపిక్ చేద్దాం అనేది. కానీ చెంగిజ్ ఖాన్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఎందుకంటే దానికి భారీ బడ్జెట్ కావాలి, భారీ తారాగణం కావాలి. దాదాపు ఒక 500 కోట్లు తక్కువ కాకుండా బడ్జెట్ పెట్టగలిగితే కానీ చెంగిజ్ ఖాన్ చేయలేరు. ఒకవేళ సోషలైజ్ చేసుకుని చెంగిజ్ ఖాన్ పాత్రని చేసి ఉండొచ్చుగా. ఇప్పుడు మాన్సింగ్ పాత్ర ఎందుకు అనుకోవాలి, చెంగిజ్ ఖాన్ కూడా అయి ఉండొచ్చుగా ఈ పాత్ర. కాకపోతే ఇప్పుడు బయోపిక్లు ఇవి చేస్తే ఏమవుతుందంటే ఆ పాత్రను చంపేయాలి. ఎందుకంటే మాన్సింగ్ని అతని కొడుకుని చంపేస్తారు జనరల్గా. ఒక చెట్టు కింద సేద తీర్చుకుంటే తప్పించుకోవడంలో కూడా ప్రత్యేకత ఉందండి మాన్సింగ్కి. లాస్ట్లో అతను క్లైమాక్స్లో అతను ఏంటంటే చంపేస్తారు, తండ్రిని కొడుకుని కూడా చంపేస్తారు. మరి ఆ చంపేసే పాత్రని బాలయ్య బాబు అభిమానులు ఎలా ఎంతవరకు జీర్ణించుకుంటారు. కాబట్టి అది ఒక ఇబ్బందికర పరిస్థితి. కల్పిత పాత్రలు చేసుకుంటూ పాత్రను బతికిస్తే అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అవసరం అయితే హిట్ అయితే మళ్ళీ ఇంకో సీక్వెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ పాత్రను చంపేస్తే ఇబ్బంది. ఇప్పుడు అమరన్ సినిమా వచ్చింది, బయోపిక్ అది చెప్పారు. ఆ మేజర్ ముకుందన్ పాత్రని చనిపోతాడు క్లైమాక్స్లో. కాబట్టి జనం అది అందరికీ తెలిసిన పాత్ర కాబట్టి యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మాన్సింగ్ స్టోరీగా చెప్తే చనిపోయినట్టుగా చూపించాలి. మరి దాన్ని ఎలా న్యాయం చేస్తారు? బాలయ్య బాబు ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి నేను సోషలైజ్ చేసుకుని ఒక ఊహాజనితమైన కథనే చేసి ఉంటారు. మాన్సింగ్ కథగా మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకైతే. సో ఒకవేళ చెంగీజ్ ఖాన్ కావచ్చు, మాన్సింగ్ కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్స్ గతంలో బాలకృష్ణ గారు చేశారా లేదంటే ఏం చెప్తారు? అంటే ఈ తరహా పవర్ఫుల్ పాత్రలు అయితే చేయలే. చెంగీజ్ ఖాన్ పాత్రని బాలయ్య బాబు గారితో ఖచ్చితంగా పాన్ ఇండియా స్థాయిలో చేయటం బెటరు. ఇప్పుడు గోనగన్నారెడ్డి పాత్ర చాలా పవర్ఫుల్ పాత్ర, కానీ అది అల్లు అర్జున్ చేసాడు, రుద్రంలో సినిమాలో చేశాడు. కాబట్టి గోనగన్నారెడ్డి పాత్ర టచ్ చేయకపోవడం బెటరు. కానీ చెంగీజ్ ఖాన్ పాత్ర మాత్రం చేయొచ్చు, ఎందుకంటే చాలా పవర్ఫుల్ పాత్ర, రక్తపాతం చేసిన పాత్ర కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉంటుంది అది చెంగీజ్ ఖాన్ అనేది. కాబట్టి అది సోషలైజ్ చేసుకుని ముందుగా తీయటం కన్నా బాలయ్య బాబు చేస్తే ఆ పాత్ర చేసే అవకాశం ఉంటుంది, కానీ చేయరు. కాకపోతే కొంత ఛాయలు ఉండే అవకాశం ఉంటుంది చెంగీజ్ ఖాన్కి, మాన్సింగ్కి
ఉండే పోలికలతో ఒక పాత్రకి ఒక కల్పిత పాత్రను తయారు చేసుకుని ఈ సినిమాగా మలిచి ఉండొచ్చు అనుకుంటాను నేను అనుకోవటం. అలాగే మరి బాలయ్య బాబు అసలు డ్యూయల్ రోలా ట్రిపుల్ రోలా అదేంటి అనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే మనం వీటిని ట్రైలర్లను చూసో లేకపోతే వీటిని చూసో టీజర్లను చూసో ఒక అవగాహన రాలేము కాబట్టి అది తెలియదు. కాకపోతే దీంట్లో 3 హీరోయిన్లు ఉంటారనేది, చాందినీ చౌదరి అండ్ శ్రద్ధా దాసు, ప్రజ్ఞా జైస్వాల్, వీళ్ళు 3 అంటున్నారు. వీళ్ళు 3 కాకుండా ఊర్వశి రౌతేలా లాస్ట్లో కనిపిస్తుందని చెప్పి ఒక టాక్ వచ్చింది. అంటే అదేంటంటే ముందు దుల్కర్ సల్మాన్తోనో విశ్వక్సేన్తోనో వీళ్ళు చేద్దాం అనుకున్నారు ఒక పాత్ర. ఇదే మాటని నిర్మాతను అడిగినప్పుడు కూడా ఆ కథ వేరు ఈ కథ వేరు అంటూ ఆయన చెప్పారు. కానీ బహుశా నేను కూడా పాత్రలు మార్చి ఉండొచ్చు, జెంట్స్ బదులు లేడీని పెట్టి ఉండొచ్చు, మహిళా పాత్రగా మార్చి ఉండొచ్చు. అలా మార్చినప్పుడు మరి ఊర్వశి రౌతేలా పాత్ర ఆ క్లైమాక్స్లో ఉండే ఆ పాత్ర ప్రత్యేకత ఏంటి అనేది కూడా ఒక సస్పెన్సే. కాబట్టి NBK 109 లేదా డాకు మహారాజులో చాలా హైలైట్ అంశాలు అయితే కనిపిస్తున్నాయి. మెయిన్ విలన్ బాబీ డ్యూయల్ అయినా కానీ ప్రత్యేక అంశాలు అయితే చాలా ఉండొచ్చు అనిపిస్తుంది. అయితే మొత్తానికి డాకు మహారాజ్ కావచ్చు, ఆ పక్కన మాన్సింగ్ కావచ్చు, ఇంకో పక్కన చెంగిస్ ఖాన్ కావచ్చు, ఈ 3 క్యారెక్టర్స్ కూడా బాలకృష్ణకి చాలా బాగా యాప్ట్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటే మీరు అనుకుంటారు? అంటే గౌతమి పుత్ర శాతకర్ణి అంటే 100th మూవీ చేసింది మాత్రం చెంగిజ్ ఖానా, గౌతమి పుత్ర శాతకర్ణి చేసింది, డైరెక్ట్ చేసింది మాత్రం క్రిష్. సో క్రిష్ చేస్తే బాగుంటుంది అనుకోవాలా, లేదంటే మనకు సుకుమార్ చేస్తే బాగుంటుంది అనుకోవాలా, లేదా రాజమౌళి చేస్తే బాగుంటుంది అనుకుంటే ఏం చెప్తారు? చెంగిజ్ ఖాన్ కదా, చెంగిజ్ ఖాన్ అయితే రాజమౌళి గారు చేస్తేనే దానికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే రాజమౌళి గారి డైరెక్షన్లో బాలయ్య బాబు సినిమా చేస్తే అది మామూలుగా ఉండదు. కాకపోతే రాజమౌళి గారు మళ్ళీ ఇంకో సినిమా చేయాలంటే 3-4 ఏళ్ళు పడుతుంది. కాబట్టి మనం ఇంకొక డైరెక్టర్తో అడ్జస్ట్ అయిపోవటమే. రాజమౌళి గారు టైం కేటాయించారు కాబట్టి చెంగిజ్ ఖాన్ చేస్తే కానీ, ఎందుకంటే బాలయ్య బాబుకి ఒక ముందు పాత్రలన్నీ కూడా చాలా పవర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు రాబోయే అఖండ 2 వస్తుంది, అది ఖచ్చితంగా పవర్ఫుల్ పాత్ర. అలాంటప్పుడు పెంచుకోవాలి తప్పితే ఇక గ్రాఫ్ని ఇక మళ్ళీ తగ్గించుకోవడం ఉండకూడదు. ఎవరైతే యంగ్ హీరోలు నేను 200 కోట్లు 300 కోట్లు తీసుకుంటాను అనుకున్న వాళ్ళు వాళ్ళతో పోటీ పడేలాగా బాలయ్య బాబు వెళ్ళాల్సిందే. ఈయన గ్రాఫ్ అలా పెరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు తమిళ్లో రజనీకాంత్ చేస్తున్నారు, మొత్తానికి యంగ్ హీరోలను కూడా నువ్వు అనే రీతిలో ఫైట్ ఇస్తున్నాడు ఆయన. వీళ్ళు కూడా అలా ఇవ్వాల్సిందే, బాలయ్య బాబు కూడా. అయితే గౌతమి పుత్ర శాతకర్ణి తీసినటువంటి క్రిష్కి ఆ యొక్క డైరెక్షన్ దొరికితే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఫాస్ట్గా చేస్తారు. క్రిష్ అయితే సినిమాలు ఫాస్ట్గా చేసే అవకాశం ఉంది కాబట్టి అది చేయొచ్చు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా మొత్తానికి NBK 109 కాస్త డాకు మహారాజ్ కింద మారింది. ఇది డాకు ఏదైతే మాన్సింగ్ అనుకోవాలా లేదా డాకు చెంగిస్ ఖాన్ అనుకోవాలా అనేది అర్థం కావట్లేదు. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే.